నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పండగల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం. గూడూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మహిళల భద్రతకు మరిన్ని నూతన చట్టాలు అమల్లోకి వచ్చాయని గూడూరులోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ఈ నెల 3, 4 తేదీల్లో గూడూరు పట్టణానికి తాగునీరు బంద్. పలు చోట్ల పైపులు పగిలిపోవడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వివరించిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. అట్టహాసంగా పెంచిన పింఛన్లు పంపిణీ. గూడూరు, చిల్లకూరు, సైదాపురం తదితర ప్రాంతాల్లో కూటమి నాయకులు, అధికారుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ. పలు చోట్ల చంద్రబాబుకు పాలాభిషేకం. గత 3 నెలల క్రితం ప్రజలకు ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే పింఛన్ పెంచి ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు నేరుగా అందజేయడం ఆనందంగా ఉందని, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పింఛన్దారుల తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని 6వ వార్డు మరియు పురపాలక సంఘం పరిధిలోని దివిపాలెం పంచాయతీలో ఉన్న చవటపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని ఆయన ప్రారంభించి లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఎన్నికల హామీల్లో భాగంగా పెంచిన పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేశారు. జూలై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అవ్వాతాతల్లో నవ్వులు విరబూశాయి. ఈ నేపథ్యంలో భాగంగానే పట్టణంలోని 6వ వార్డు చవటపాలెం గ్రామాల్లో పింఛన్ల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పెంచిన పింఛన్ 4,000తో పాటు గడిచిన 3 నెలలకు సంబంధించి మరో 3,000 కలిపి అంటే ఒక్కొక్కరికి 7,000 రూపాయల వంతున పింఛన్లు ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. అదే విధంగా ప్రజలకు ఇచ్చిన మిగిలిన హామీలను కూడా తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పేందుకు మా అందరూ కూడా గర్వంగా ఉంది. పోయిన ముఖ్యమంత్రిలాగా మాట చెప్పి మడం తిప్పేటువంటి మనస్తత్వం మా నాయకుడికి లేదని నిదర్శనం. ఈరోజు చెప్పిన వెంటనే 3,000 నుంచి 4,000 పెన్షన్ పెట్టి మహానుభావుడు ఏ రోజు నుంచి చెప్పాడో ఆ 3 నెలలకు కూడా తలా నెలకు 1,000 రూపాయలు వేసి మొత్తం 7,000 రూపాయలు ఈరోజు ఇక్కడ అందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నాం. మాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఆయన ఈ విధంగా ఎన్ని అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసిన, గందరగోళం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా దంకుండా వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ప్రకారం ఈరోజు పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గంలో గూడూరు టౌన్లో 5,491 పెన్షన్లు ఈరోజు ఇస్తున్నాం. అంటే దాదాపు 3,75,80,000 రూపాయలు ఒక టౌన్కే. అట్లాగే గూడూరు రూరల్ మండలంలో దాదాపు 8,440 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 5,80,11,000 రూపాయలు. అలాగే చిలకూరు మండలంలో 7,338 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 5,03,15,500 రూపాయలు. అలాగే కోట మండలంలో 7,179 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లకు 1000 రూపాయలు పెంచితే టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఏకంగా ఒకేసారి 1000 రూపాయలు పెంచారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని మడమనూరు, అక్కంపేట, వీరంపల్లి గ్రామాల్లో ఆయన చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సోమిరెడ్డిని ఆయా గ్రామాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, వెంకటరమణారెడ్డి, మధునాయుడు, కృష్ణమనాయుడు, అడపాల శివకుమార్ రెడ్డి, నూనె లక్ష్మయ్య, సాని వెంకటరమణయ్య, విజయ్, అమీర్ బాషా, మాసూం సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారు 2014 వచ్చి సంతకం పెట్టగానే 14లో 2000 చేసి 3 నెలలకి మళ్ళీ 1000 కల్పించాడు. ఇప్పుడు ఇచ్చినట్టు 7000 ఇచ్చినట్టు ఒకే కలం పోటుతో 200ది 1000 చేసి 2000 చేశారు. ఎవరు మన బిడ్డ జగన్ 2000 చేస్తారు. ఒక సంవత్సరం తర్వాత మొత్తం 1000 రాగానే బీజేపీ దీవెనలు అన్ని ఉన్నాయి చేసి కొరవ 3000 కలిపి 7000. ఒక్క 18,95,000. ఇప్పుడు 43,92,000 వల్ల 17 ఏళ్ల బిడ్డ సంఖ్యలో వేసుకున్నాం. బాధేస్తుంది. అటువంటి అన్ని నిష్పక్షపాతంగా అసలు ఒక మాట చెప్తాను. 12 మంది ఉన్నారు ఇక్కడ సచివాలయంలో. అక్కడ వీళ్ళు ఎగిరిగిరి కొంతమంది వాలంటీర్లు వైసీపీలో ఎగిరితే ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకొని ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ఎలక్షన్ అయిన దాకా పక్కన పెట్టమంటే దానికి వీళ్ళందరూ బ్యాంకులకు పోవాలంట, చెట్టు కింద కూర్చోవాలంట. అంటే వాలంటీర్లు పక్కన పెట్టించింది చంద్రబాబు అయినట్టు, చంద్రబాబు అయిన వల్ల ముసలోళ్ళు కష్టపడుతున్నట్టు వాళ్ళ ఓటు మనకి వేయకుండా జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఇప్పుడు మొత్తం మధ్యాహ్నానికి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. నేను వచ్చే ఊర్లో ఆపారు. ఉదయం 6 నుంచి 10-11 గంటలకి అన్నీ అయిపోయినాయి. 12 మందిలో 11 మంది పోతే 11:40, 11:30. ఎంతసేపు? 30 మందికి ఇచ్చేదానికి, 40 మందికి ఇచ్చేదానికి. దానికి సచివాలయంలో ఒకరోజు ఏముంది, అంత మునిగిపోయి కొంప మునిగిపోయి ఒక్కరోజు. మహిళల భద్రతకు మరిన్ని పదునైన చట్టాలను అమల్లోకి వచ్చాయని, ఆ చట్టాల పట్ల ప్రజల అవగాహన పెంచుకోవాలని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు నూతన చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు దేశంలో అమల్లో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం వాటి స్థానాల్లో నూతన చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలు ఈ నెల 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో నూతన చట్టాలపై పోలీసులు అవగాహన కలిగించారు. అలాగే ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్న చట్టాల సంఖ్యను తగ్గించారని, పలు కేసులకు సంబంధించి శిక్షాకాల పరిమితి పెంచడం జరిగిందని తెలిపారు. నూతన చట్టాల ద్వారా నిర్ణీత కాలంలో బాధితులకు కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. అదే విధంగా తప్పుడు కేసులు పెట్టే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఈ నూతన చట్టం ద్వారా జరుగుతుందన్నారు. ప్రజలు నూతన చట్టాలపై అవగాహన కలిగి సక్రమంగా నడుచుకోవాలని ఆయన వివరించారు. మనకు ఇండియన్ గవర్నమెంట్ నేర శిక్షా స్మృతిని, భారతీయ శిక్షా స్మృతిని ఇంతకుముందు ఐపీసీ ఉండేది, దాన్ని మనం బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అన్నారు. అలాగే సిఆర్పిసి భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ అంటారు. అలాగే భారతీయ సాక్ష్య అభినయం అంటారు. ఎవిడెన్స్ యాక్ట్, దాన్ని ఎవిడెన్స్ యాక్ట్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అభినయం అంటే 3 మార్పులు ఇప్పుడు మనకి. ఈ 3 మార్పుల్లో కూడా దీంట్లో ఈ చట్టాల్లో మనం కొన్ని సెక్షన్లు కొంచెం చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. అప్పుడు మనకి ఇండియన్ మనకంతది బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సెక్షన్లు కాబట్టి అప్పుడు అది 511 ఐపీసీలో ఉన్నప్పుడు, ఇప్పుడు దీంట్లో బిఎన్ఎస్లో 358 వచ్చినాయి, తగ్గించాం మనం. కానీ అన్నీ కవర్ అవుతున్నాయి మళ్ళీ. కాకపోతే దీంట్లో కొన్ని సెక్షన్లో ఆడవారి మీద
ఆడవారి మీద జరిగిన అకృత్యాల గురించి కొంచెం సెక్షన్ల పనిష్మెంట్ ఇంక్రీజ్ చేయబడింది, ఎక్కువ చేశారు. దీంట్లో ఆడపిల్లని 18 సంవత్సరాలకు ఉన్నదాన్ని చైల్డ్ కిందే భావిస్తారు. కానీ పోలీస్ స్టేషన్కి కొంచెం అనుమానాస్పదంగా వచ్చిన రిపోర్ట్ని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయకుండా ఎస్ఐ గారు డిఎస్పీ గారికి రిక్వెస్ట్ పెడతారు. సార్ ఇది కొంచెం అనుమానాస్పదంగా ఉంది కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయాల్సింది, ఇది పర్మిషన్ ఇవ్వమంటే అప్పుడు డిఎస్పీ గారు 24 గంటలు వాడు పర్మిషన్ ఇవ్వాలి, ఏది ఎంక్వైరీ చేయమని చెప్పి. ఆయన నాకు సుమారుగా 2 వారాల్లో కంప్లీట్ చేసి నాకు ఇస్తే నేను సాటిస్ఫాక్షన్ ప్రకారం ఆ కేసు రిజిస్టర్ దగ్గర కేసా ఫాల్స్ కేసా అని చెప్పి నేను మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాను. దాని ప్రకారం కేసు కట్టేస్తారు వాళ్ళు. ఫాల్స్ అయితే ఫాల్స్ క్లోజ్ చేస్తాం దాన్ని. అట్లా ఎవరైనా 3 సంవత్సరాలు శిక్ష పడే కేసులో అరెస్ట్ చేయాలంటే డిఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి. దాంట్లో రికార్డుగా నాకు పెట్టాలా ఆయన, ఎందుకంటే 3-4 కేసులు ఉంటారు, దాంట్లో అరెస్ట్ చేస్తాం మేము 3 సంవత్సరాలు ఉంటాయి. కానీ అరెస్ట్ చేసినప్పుడు డిఎస్పీ గారు పర్మిషన్ తీసుకోవాలి రికార్డుగా. ఈ రికార్డుగా ఉన్న ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి దీంట్లో, చట్టంలో చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వరకు కొద్ది రోజులు మేము కొద్ది రోజులకి మీకు అందరూ తెలియపరచడానికి ఈ విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోతే మన మెయిన్ సెంటర్లో మేము పెడుతున్నాము, ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు ఈ మీటింగ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వేములపాలెం నుండి జెండామాను వరకు గల మంచినీటి పైప్ లైన్ కు సంబంధించి 10 లీకేజీలు ఏర్పడ్డాయని, మరమ్మతులు చేసేందుకు గురువారాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 1వ, 2వ పట్టణ పరిధిలో మంచినీటి అందించేందుకు అంతరాయం కలుగుతుందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. వీలైనంత త్వరితగతిన పైప్ లైన్ మరమ్మతులు చేపడతామని ఆయన వివరించారు. మనకున్నటువంటి వాటర్ సప్లైకి సంబంధించి కండలేరు నుంచి వచ్చేవి కానివ్వండి, తర్వాత ఇతర బోర్ల నుంచి వచ్చేవి కానివ్వండి, ఓవర్ హెడ్ ట్యాంకులకి పూర్తి స్థాయిలో నీరు ఎక్కటం లేదు. ఇది ఏంటి పరిస్థితి అని చెప్పని మనం గమనించినట్లయితే క్లియర్ వాటర్ సంప నుంచి ఓవర్ హెడ్ ట్యాంకులకు వచ్చే పైపుల మీద దాదాపు 6 పెద్ద లీకులు పట్టడం వల్ల, తర్వాత కండలేరు నుంచి వచ్చి మెయిన్ హెడ్ వాటర్స్లో మా లైన్ మీద జిఆర్పి లైన్ మీద ఇతర 4 పెద్ద లీకులు పట్టడం వల్ల నీరు పూర్తి స్థాయిలో హెడ్ వాటర్స్గా అందకుండా ఉంటుంది. అందువల్ల ట్యాంకులు పూర్తిగా నిండకపోవటం వల్ల కొన్ని టెయిల్ ఎండ్ ఏరియాలో అంటే చివరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్యాంకుల ద్వారా ఇచ్చే నీళ్లు పూర్తి స్థాయిలో అందటం లేదు. దానికోసం అని చెప్పని ఈ పరిస్థితిని గమనించిన మేము వాటిని వెంటనే రెక్టిఫై చేసి లీకులు అరెస్ట్ చేయాలని చెప్పని అనుకున్నాం. గత 17వ తేదీ గౌరవ శాసనసభ్యులు శ్రీ సునీల్ కుమార్ గారు విజిట్ చేసి ఏదైతే పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థ ఉందో వెంటనే పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని చెప్పని వారు సూచనలు ఇవ్వటం జరిగింది. వారి సూచనల మేరకు ఇప్పుడు ఏదైతే లీకులు ఉన్నాయో అరెస్ట్ చేస్తామని చెప్పని మనము వారికి తెలియజేశాము. వెంటనే అది యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పని వారి సూచనలు ఇవ్వటం జరిగింది. వారి సూచనల మేరకు ఆ లీకులు అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి క్లాంపులన్నీ కూడా రెడీ చేసుకున్నాము, మెటీరియల్ అంతా కూడా రెడీ చేసుకున్నాము. ఇది రేపు అంటే మంగళవారం రోజున సిబ్బంది అందరినీ వాటర్ సప్లై సిబ్బంది అందరితో పెట్టేసి ఈ 10 లీకుల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. లీకులు అరెస్ట్ చేసిన తర్వాత మనం పూర్తి స్థాయిలో పట్టణంలో టెయిల్ ఎండ్ కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు దయచేసి రేపు రిపేర్ పెడతాం కాబట్టి బుధవారం రోజు మరియు గురువారం రోజు 2 రోజులు నీటి సరఫరాకి అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి రేపు వదిలే వచ్చే నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పని రాబోయే 2 రోజులు కూడా ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పని ప్రజల్ని కోరుకుంటున్నాము. దయచేసి ఈ విషయమై అందరూ సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాము. ఎక్కడైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో వారికి ఎవరికైతే ఈ ట్యాప్ ద్వారా రాని నీళ్లు అంటే ట్యాంకుల ద్వారా వచ్చే నీళ్లు అందవో వారికి నీటి ట్యాంకర్ల ద్వారా 2 రోజులు నీటి సరఫరా చేయడం జరుగుతుంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 4 రోజుల పాటు 14వ హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుషుల హాకీ పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో తిరుపతి జిల్లా విజేతగా నిలిచింది. దీంతో జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు స్పర్జన్ రాజ్ తదితరులు విజేతగా నిలిచిన జట్టు క్రీడాకారులను అభినందించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో గత నెల 27వ తేదీ నుండి 30 వరకు 14వ హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుషుల హాకీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా హాకీ జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టుకు కెప్టెన్ గా గూడూరుకు చెందిన
ఆరోన్ సరోజ్ వ్యవహరించారు. తిరుపతి జిల్లా లీగ్ మ్యాచ్ నుండి నాకౌట్ మ్యాచ్ల ఫైనల్లో శ్రీ సత్యసాయి జిల్లాపై 4.1 స్కోర్ చేసి తిరుపతి జిల్లా జట్టు మొదటి స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఈఓ నిరంజన్ రెడ్డి జట్టుకు బహుమతులు అందజేశారు. అనంతరం విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాకీ జిల్లా అధ్యక్షుడు స్పర్జన్ రాజ్, రాష్ట్ర అధ్యక్షులు చాణిక్యరాజు, ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, సెలక్షన్ కమిటీ ప్రతినిధి థామస్ పీటర్, జిల్లా కార్యదర్శి ఆదిత్య, కోశాధికారి అబ్రహం కుమార్ తదితరులతో పాటు సీనియర్ క్రీడాకారులు పాల్గొని విజేత జట్టుకు అభినందనలు తెలిపారు. ఇక్కడ పోటీల్లో విజేతలైన జట్ల నుండి క్రీడాకారులను ఎంపిక చేసి త్వరలో భూపాల్లో జరిగే 14వ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు పంపనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1వ తేదీన పెంచిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని టీడీపీ నాయకులు తానంకి నానాజీ తదితరులు పేర్కొన్నారు. చిల్లకూరులోని సచివాలయంలో లబ్ధిదారులకు నాయకులు, అధికారులు కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. చిల్లకూరులోని సచివాలయం వద్ద సోమవారం పండగ వాతావరణం కనిపించింది. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తానంకి నానాజీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బాణాసంచా పేల్చారు. అక్కడ స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం లబ్ధిదారులకు పెంచిన పింఛన్ మొత్తాన్ని నానాజీ తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు తానంకి నానాజీ తదితరులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని, హామీ మేరకు 1వ తేదీన పెంచిన మొత్తాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం జరుగుతుందని వారు వివరించారు. ఈరోజు చిల్లకూరు విలేజ్ లో ఒక పండగ వాతావరణం, స్టేట్ వైడ్ కూడా ఇదే పండగ వాతావరణం నెలకొంది. ఇది చంద్రబాబు గారు ఇచ్చిన పండగ, మనకి పెన్షన్ల పండగ. ఆయన ఏదైతే అధికారం రాకముందు చెప్పారో అదే విధంగా అధికారం వచ్చిన తర్వాత 4,000 ప్లస్ 3,000 కలిపి 7,000, వికలాంగులకు 6,000 ఇవాళ 1వ తారీఖున ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆయనకి చెప్పిన దాని ప్రకారం చేస్తున్నారు. అట్లానే చిల్లకూరు విలేజ్ లో కూడా మేము ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ అన్ని కార్యక్రమాలు మేము ఇచ్చేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చిల్లకూరు విలేజ్ కాన్స్టెన్సీలోనే ఫస్ట్ గా ఉండేటట్లు ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేస్తున్నాను. జూలై 1వ తారీఖు చంద్రబాబు నాయుడు నేను గెలిస్తే తెలుగుదేశం పార్టీ వస్తే ఈ 3 నెలల్లో కలిపి 1,000 రూపాయల లెక్కన నెలకు 4,000 ఇస్తానని చెప్పాడు. ఆ 4,000తో కూడా ఈ జరిగిన 3 నెలలకు కూడా 1,000 వేసి 7,000 రూపాయలు నేను ఖచ్చితంగా పింఛను ఇస్తానని చెప్పాడు. చెప్పిన మాట నిలబెట్టుకొని ఈరోజు ప్రతి పల్లిలో పండగ వాతావరణం నెలకొన్నది. ప్రతి ఒక్కరికి అవ్వ తాతలకి అందరికీ 7,000 రూపాయల లెక్కనిచ్చి, అదే వికలాంగులకి 6,000 రూపాయల లెక్కనిచ్చి అందరికీ సగం పూర్తి చేశారు. ఇంకొక సగం కూడా సర్వర్ పనిచేయడం వల్ల పూర్తి చేస్తారు. అదే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చెప్పిన మాట నిలబెట్టుకునే విధానం ఉంది కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీని అంత ఇదిగా గెలిపించి 160 సీట్లు పైన తెప్పించిన దానికి జగన్ మాకు 4-5 సంవత్సరాల్లో మాకు 250 5 సంవత్సరాలు పట్టింది 3,000 పెన్షన్ ఇచ్చేదానికి. మాకు ఒకేసారి 7,000 రూపాయలు మాకు సంతోషం ఒకేసారి ఇచ్చాడు కాబట్టి మాకు సకల సంతోషంగా ఉంది. మాకు చంద్రబాబు నాయుడు, మాకు ఆయనకి రుణపడి ఉంటాం మేము అందరం కూడా. మాకు అంతకన్నా సంతోషం ఏమీ లేదు సార్. మాకు కావాల్సింది మాకు 7,000 ఇచ్చి నడిపించును మేము తీసుకుంటున్నాం ఈరోజు సంతోషంగా. 2,500 మళ్ళా 2,500 ఆయన ఇచ్చే కాడికే 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కసారే ఇచ్చాడు, ఒక్కసారే 7,000 ఇచ్చాడు. మాకు సంతోషంగా ఉంది, ప్రజలందరం బాగుంటాము. ఈ కార్యక్రమంలో నాయకులు పట్టాభిరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, దాసరి రాము, నవీన్, సోము, కొట్టు సురేష్, రాధయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు టీడీపీ పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముందు సీఎం చంద్రబాబు చిత్రపటానికి నాయకులు, లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. అనంతరం సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్ రెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్దల్లాలే 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 వర్దల్లాలే. ఎవరు ఇస్తున్నారు డబ్బులు? తెస్తా
ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రతి పేద కుటుంబంలో వాళ్ళ సంతోషం చూడాలనే ఉద్దేశంతో మామూలుగా 3,000 రూపాయలు పెన్షన్ వస్తున్నది 4,000 చేసి మళ్ళా 3 నెలల బోనస్ 1,000 రూపాయలు లెక్క నెలకి 3,000, 4,000 కలిపి ఈ రోజున 7,000 రూపాయలు ఒక కుటుంబంలో ఒక పర్సన్కి ఇస్తున్నారంటే అది చాలా గొప్ప విషయము. అదే వికలాంగులకైతే డబుల్ ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఈ రోజున అభివృద్ధి అనే తర్వాత ముందు పెన్షన్దారులకి వాళ్ళు ఇబ్బందులు పడకూడదు. వాళ్ళ కుటుంబంలో దేనికైనా కానీ వేరే అవసరాలకు కానీ ఇటువంటి కూడా డబ్బులు చాలా ఇబ్బందులు ఉండని వాళ్ళందరూ ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఇంత భారీ ఎత్తున పెన్షన్లు ఇస్తారంటే ప్రతి గ్రామంలో పండగ వాతావరణంతో ఈరోజు ఉదయం 6 నుంచే సైదాపురం మండలంలోని జోగిపల్లి, జాఫలాపురం గ్రామాల్లో సర్పంచ్ కృష్ణంరాజు తదితరుల చేతుల మీదుగా సోమవారం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పార్టీ టీడీపీ అని నాయకులు పేర్కొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో నాయకులు గిరి, కృష్ణం నాయుడు, రమణయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు వర్ధిల్లాలి, జై చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో 164 కూటమి అభ్యర్థులు 164 మంది గెలవడం, ఎంపీలు 16 మంది, కూటమి 19 మంది గెలవడం అనేది చాలా సంతోషదాయకం. ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ప్రభుత్వం 2000 నుంచి ఈ చంద్రబాబు నాయుడు ఒకే కూడా మే, జూన్, జూలై 3 నెలలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరాదరణకు గురై ఉంటారో కుటుంబ సభ్యుల నిరాదరణ వల్ల ఈరోజు వారు తలెత్తుకుని బ్రతకడానికి ఈ యొక్క పెన్షన్ ఎన్టీఆర్ భరోసా కింద 6 హామీలు ఇచ్చాడు. ఆ హామీలలో ఫస్ట్ హామీ నెరవేర్చారు. ఇంకా 5 హామీలు తొందరగానే నెరవేరుస్తానని మేము అందరం ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మారాడు. ప్రజలే నా మనుషులు, కార్యకర్తలే నా మనుషులు, ప్రజలందరూ కార్యకర్తలు అంటేనే నా పార్టీ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఏ విధంగా నేను చూసుకుంటానో అదే విధంగా కార్యకర్తలు కూడా ఇదే విధంగా నేను కూడా చూసుకుంటాను కానీ అని చంద్రబాబు నాయుడు ఆ రోజే ఎలక్షన్. చిల్లకూరు మండలంలోని ఓడూరు గ్రామంలో పింఛన్లను లబ్ధిదారులకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి శైలజ, చిట్టేటి కీరవాణి, బూతు సుబ్రహ్మణ్యం, రాఘవులు, సురేష్, సురేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆరు గంటలకే సూర్యుడు ఉదయించిన వెంటనే మన చంద్రుడు అవ్వాతాతల్ని నేను వాళ్ళ కుటుంబానికి పెద్ద బిడ్డగా ఉంటానని చెప్పి ఈ రోజు మాట చెప్పిన విధానంగా ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు వైసీపీ ప్రభుత్వం ఉన్నా గానీ ఈ 3 నెలలు కూడా మాట తప్పితే మాట మీద నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏప్రిల్ 1,000 రూపాయలు, మేది 1,000 రూపాయలు, జూన్ 1,000 రూపాయలు కలిపి ఈ రోజు జూలై 1వ తేదీ 6 గంటలకే అవ్వాతాతల ఇళ్లకి వెళ్ళి వాళ్ళు నిద్ర లేపి మన సచివాలయం సిబ్బందితో కలిసి గ్రామ నాయకులు అందరూ కూడా ఈరోజు వాళ్ళకి 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఆయన మొట్టమొదట ముఖ్యమంత్రి అయ్యి శాసనసభకు వెళ్ళిన మొదటి రోజే ఆయన మంచి డెసిషన్ తీసుకొని అవ్వాతాతలకు పెన్షన్ కావచ్చు, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు యువత అందరూ కూడా ఉద్యోగాలు లేక. అదే 16,000 చిల్లర డిఎస్సి పోస్టులు వదలడం, అలాగే అంత నీచంగా మన అన్నా క్యాంటీన్లు కొట్టేశారు. అవన్నీ కూడా ఈరోజు పునఃప్రారంభించడం, ప్రతి ఒక్కటి మంచి కార్యక్రమాలని చేపట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన ఆదేశాల మేరకు అలాగే భారీ మెజార్టీతో పెన్షన్ మనకు 3,000 నుంచి 4,000, అట్లనే ఏప్రిల్, మే, జూన్ 3,000 కలిపి ప్రతి వృద్ధాప్య పెన్షన్ 7,000 రూపాయలు ఈరోజు 6 గంటలకే ఇవ్వడం జరిగింది. దీనికి చొరవ తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లే మా లోకల్ లీడర్ మా అన్న అయినటువంటి సునీల్ అన్నకి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గం మన
డాక్టర్ పాసిం సునీల్ అన్న ఆదేశాల మేరకు మనం ఈరోజు ఓడూరు పంచాయతీలో ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఘనంగా పండగ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు నిజంగానే రాష్ట్రమంతా పండగే. ఒక్కొక్కరికి 7,000 పెన్షను. ప్రతి ఒక్కరు ఈరోజు 3,000, గత ప్రభుత్వంలో 3,000 తీసుకునే వాళ్ళు ఈరోజు 4,000 తీసుకుంటున్నారు. మనం చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పినట్టు ఏప్రిల్ నుంచి మే సైదాపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ప్రత్యధికారిని హైమావతి తదితరుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పెంచిన పింఛన్తో పాటు గడిచిన 3 నెలలకు సంబంధించి మరో 3,000 కలిపి అంటే 7,000 రూపాయల వంతున పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శశి ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు. నా పేరు హేమావతి, మండల వ్యవసాయ అధికారి. మరియు పెన్షన్ కార్యక్రమానికి సంబంధించి సైదాపురం 1 and 2 పంచాయతీలకి స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు నియమించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు పొద్దున్న 5:30కి మేము అంతా కూడా ఈ సైదాపురం 1, 2 గ్రామ పంచాయతీలకు సంబంధించి కమ్మవారిపల్లి, మొలకలకొండ, అలాగే ఈ మొత్తం ఈ ఫ్యామిలీస్ అన్నిటికి సంబంధించిన సైదాపురం 1కి సంబంధించి 444 మంది, అలాగే సైదాపురం 2కి సంబంధించి 463 మంది ప్రజలకు ఎవరికైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ని మేము అంతా కూడా పంచడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటివరకు 50% కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సాయంకాలం కల్లా కూడా మొత్తం 100% కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్దారుకి ఇచ్చినటువంటి పెన్షన్ని. గూడూరు మండలంలోని పోటపాలెం గ్రామంలో బీజేపీ నాయకులు గాలి ప్రకాష్ నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు కిరణ్ రెడ్డి, రవికుమార్, సురేష్ యాదవ్, సంపత్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మధు తదితరులు పాల్గొన్నారు. మనకి ఒక పండగ వాతావరణం మొదలైంది. ఎందుకంటే మన ఎలక్షన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ పొద్దు మన పెన్షన్దారులకి పెన్షన్, దివ్యాంగులకి పెన్షన్ మరియు కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పెన్షన్ ఇవ్వదలిచినాడు. పెన్షన్ ఏంటంటే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేసి అట్ అ టైం 1,000 రూపాయలు పెంచి ప్రతి ఒక్క పింఛన్దారుడికి ఇవాళ 6 గంటల నుంచి రాష్ట్రం మొత్తం మీద పంచుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మన ముఖ్యమంత్రి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలి. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. అదేవిధంగా సహచర మంత్రివర్యులకు కూడా మనం ఇవాళ వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే ఇవాళ చెప్పిన పనిని చేస్తూ దేశంలోనే చరిత్రలో లేనటువంటి పనిని ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారి నేరుగా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి మన పెన్షన్ని ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా లబ్ధిదారుల వద్దకే వెళ్ళి పెన్షన్ని. సైదాపురం మండలంలోని పోతేగుంట, రామసాగరం, పాలూరు, కలిచేడు తదితర గ్రామాల్లో పింఛన్లను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అధికారులు, కూటమి నాయకులు ఈ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంచలయ్య, సర్పంచ్ సురేష్ బాబు, నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడు, రాజేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల ఏంటంటే మా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు 1,000 రూపాయలు కలిపి చంద్రబాబు డబ్బులు అవి చూడు 7,000 డబ్బులు మామూలుగా ప్రతి నెల ఏంది మనం గెలిచి ప్రభుత్వం వస్తే జూలై 7వ తేదీ 7,000 ఇస్తాను. పాత 3 నెలలు మన ఏప్రిల్, మే, జూన్ కి 1,000 లెక్కన ఈ నెలకి 7,000 మొత్తం కలిపి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే పింఛను మొత్తాన్ని పెంచడం జరుగుతుందని, మరియు వాళ్ళకు బోనస్గా కూడా 3,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇచ్చిన హామీని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటి సంతకంగా పింఛను పంపిణీపై చేశాడు. అలాగే చెప్పిన మాట ప్రకారం ఈ జూలై నెల 1వ తేదీన సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పింఛను పంపిణీ చేసి మనకు సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి మా గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు చెప్పాడు, నేను రాగానే
జూలై నెలలో పెన్షను 3,000 పెన్షన్ 4,000 చేస్తాను. ఈ 3 నెలలు కూడా 1,000 రూపాయల లెక్కన పెంచి ఆ 3,000 ఈ 4,000 7,000 మీకు అందజేస్తాను, మీకు ఇంటికి వచ్చే ఇస్తాను అన్నాడు. ఇచ్చిన వాటిని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా అబద్ధ ప్రచారాలు చెప్పి 2,000 రూపాయల పెన్షన్ 3,000 పెంచాలంటే 4 సంవత్సరాలు ఏం చెప్పాడు? నేను కానీ పోతే వాలంటీర్లు ఉండరు, పెన్షన్లు ఇంటికి రావు, ఇవన్నీ చెప్పాడా లేదా? కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అందరికీ అనుకున్నట్టుగానే 7,000 రూపాయలు మీకు నిద్రలేఖతాలకే మీ ఎలా ఏనా లేదా? ఇది కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరు, అబద్ధ హామీలు చెప్పేవాళ్ళు ఎవరు? ఇంకనైనా గుర్తించు. జూలై 1వ తేదీ ఇంటింటికి తిరిగి చంద్రబాబు సందేశం కింద 7,000 రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తూ సచివాలయ సిబ్బంది వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ వీళ్ళు క్లస్టర్ వారీగా వాళ్ళ మ్యాపింగ్ చేసుకొని ఇంటి వద్దకే వెళ్ళి 7,000 రూపాయల పెన్షన్లు అందించడం జరుగుతుంది. జనాలకు కూడా వివరిస్తున్నాం, రానున్న ప్రతి నెలలో 4,000 రూపాయలు పెన్షను. ఈ 3 నెలలు ఏంటంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి 1,000 లెక్కన మొత్తం కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అసలు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేశారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు 7 మంది డాక్టర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ జనార్దన్ రెడ్డి, సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, ప్రభాకర్, రాము, సతీష్, వెంకటేశ్వర్లు, పెంచలయ్య, మునిప్రసాద్, మౌలా, సాయి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ డాక్టర్ దినోత్సవం శుభాకాంక్షలతో ఈరోజు మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఒక 7 మంది డాక్టర్లను మనం ఎన్నుకోవటం జరిగింది. ఈరోజు అంతర్జాతీయ డాక్టర్ దినోత్సవం శుభాకాంక్షలతో అందరూ దేవుళ్ళతో సమానమైన డాక్టర్ని మనం గౌరవించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా కరోనా సమయాల్లో దేవుళ్ళను చూసేమో లేదో తెలియదు కానీ డాక్టర్లు మాత్రం ఖచ్చితంగా మనం చూస్తుంటాం. డాక్టర్లు, నర్సులు, పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరూ మనకు పిల్లర్లాగా నిలబడి మన ప్రాణాలను హరించుకుంటా కాపాడిన దేవుళ్ళకి మరోమారి చాలా గౌరవమైన వృత్తి డాక్టర్ వృత్తి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల తర్వాత దండం పెట్టేది డాక్టర్లకి. ఆ వృత్తిని మనం కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ప్రతి ఏటా డాక్టర్ని సూలూరుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సోమవారం ఉదయం 6 గంటలకే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తదితరుల చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయ్ కుమార్ నాయుడు, కంకనాల వరప్రసాద్ నాయుడు, సర్పంచ్ నెలవల సరళ, విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
ఓం దదాత్మా ఓం దత్సమరస్తం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మస్తం మహే తన్నారుద్ర ప్రచోదయాత్ పరిమళభద్ర పుష్పాక్షతభూతాంబరే ధూపోదమృతకృత్యదాం ధర్మాధ్యక్ష దీపం దర్శయాముపదీపానందరం ఏకదా బ్రహ్మణ భారతే ఏకదైవ ఈశ్వరస్మరుబ్రహ్మణే నమో నమః హర హర నమః పార్వతీపతయే చక్రదన్నాదేహి దన్నానంద ప్రచోదయాత్. ఓం గుమారగరవే నమః ఓం మూషికవాహనాయ నమః ఓం నీలరుద్రాయ నమః ఓం శ్రీమహాగణాధిపతయే నమః ధ్యాయామి హిరణ్యలింగాయ నమః ఓం సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓంకారమంగళం ఓం గణాతీత దేవ మంగళం మహాదేవ. గూడూరు పట్టణంలోని సోమవారం నాటి బంగారం ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 71,850 రూపాయలు కాగా 8 గ్రాముల బంగారం ధర 54,670 రూపాయలు పలికింది. ఇక గ్రాము ధర 6,834 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 92 రూపాయల 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండగల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం. గూడూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మహిళల భద్రతకు మరిన్ని నూతన చట్టాలు అమల్లోకి వచ్చాయని గూడూరులోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ఈ నెల 3, 4 తేదీల్లో గూడూరు పట్టణానికి తాగునీరు బంద్. పలు చోట్ల పైపులు పగిలిపోవడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వివరించిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. అట్టహాసంగా పెంచిన పింఛన్లు పంపిణీ. గూడూరు, చిల్లకూరు, సైదాపురం తదితర ప్రాంతాల్లో కూటమి నాయకులు, అధికారుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ. పలు చోట్ల చంద్రబాబుకు పాలాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.